ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే శ్రీవారి వాలంటరీ సేవ కోటాను ఈ రోజే ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగిన కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అంటే జనవరి 26వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 74,742 మంది భక్తులు దర్శనమైతే చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,466 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,67,00,000 రూపాయలు. రోజులాగే ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజైతే 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. మరియు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అయితే పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా తక్కువగా ఉందండి. దర్శనానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. కొద్దిగా ఇంకొక 2-3 గంటలు ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవా టికెట్ల కోటాను జనవరి 27వ తేదీన అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవారి వాలంటరీ సేవని ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవని గ్రూప్గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా సింగిల్గా అయినా బుక్ చేసుకోవచ్చు అండి. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న భక్తులు ఈ వాలంటరీ సేవను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. ఈ శ్రీవారి వాలంటరీ సేవను మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు. ఈ వాలంటరీ సేవని బుక్ చేసుకున్నప్పుడు మీరు వాలంటరీ సేవ చేసే రోజుల్లో ఏదో ఒక రోజులో మీకు ఖచ్చితంగా స్వామివారి దర్శనం కూడా ఉంటుంది. అలాగే 2025 ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీవారి నవనీత సేవ కోటాను జనవరి 27వ తేదీన అంటే ఈరోజే మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. నవనీత సేవ అనేది టీటీడీ వారి గోశాలలో వేస్తారండి. నవనీత సేవ అంటే గోవులను శుభ్రం చేయడము, వెన్న చిలకడము, గోశాలను శుభ్రం చేసి రంగోలీలు వేయడము, ఇలాంటి సేవలను చేయాల్సి ఉంటుంది. ఈ నవనీత సేవను చేయడానికి కేవలం ఆడవారు మాత్రమే అర్హులవుతారు. అలాగే 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి పరకామణి సేవా కోటాను కూడా జనవరి 27వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. పరకామణి సేవ అంటే శ్రీవారి హుండీలోని కానుకలను లెక్కించే సేవ. ఈ పరకామణి సేవను బుక్ చేసుకోవడానికి కేవలం మగవారు మాత్రమే అర్హులవుతారండి. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ పరకామణి సేవను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. ఈ సేవలన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ సేవల కోటాను బుక్ చేసుకోగలరు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు అభిషేకం టికెట్స్ ఎలా బుక్ చేయాలి ఆన్లైన్లోన అడిగారు. అభిషేకంకి నార్మల్ బుకింగ్ అనేది లేదండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో లక్కీ డిప్ వేస్తారు.
ప్రతి శుక్రవారం స్వామివారికి తిరుమల అభిషేకం చేస్తారండి. అందుకని దానికోసం ప్రతి గురువారం అభిషేక సేవ అనేది ఆఫ్లైన్ లక్కీ డిప్లో అందుబాటులో ఉంటుంది. గురువారం ఎవరైతే తిరుమలకు వెళ్తారో వారు సిఆర్ఓ ఆఫీస్లో అభిషేకం సేవ కోసం మీ పేరుని అప్లై చేయొచ్చు. వాళ్ళు డిప్ వేసిన తర్వాత ఒకవేళ మీరు అభిషేక సేవకి సెలెక్ట్ అయితే దానికి తగిన అమౌంట్ అనేది కట్టి మీరు ఆ సేవకి వెళ్ళొచ్చు. అభిషేకం సేవా టికెట్ యొక్క ధర అనేది ఒకరికి 700 రూపాయలండి. కానీ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితేనే ఈ సేవకు వెళ్ళగలరు. అలాగే మొదటి గడప దర్శనం టికెట్స్ ఆఫ్లైన్లో ఎలా తీసుకోవాలి మేడం అని అడిగారు. మొదటి గడప దర్శనం టికెట్స్ అంటే శ్రీవాణి విఐపి టికెట్స్ అండి. ఈ టికెట్స్ తీసుకున్న వారు మొదటి గడప నుంచి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజు తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ అంటే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్లో మీకు ఉదయం 8 గంటల నుంచి ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలండి. అయితే మీరు ఉదయాన్నే వెళ్ళి అక్కడ క్యూలో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ శ్రీవాణి టికెట్స్ ఆఫ్లైన్లో తిరుమల కొండపైన కేటాయించడం మొదలు పెట్టగానే 1 గంటలోపే టికెట్స్ అనేవి అయిపోతాయి. ఈ విధంగా ఈ ఆఫ్లైన్లో ఇచ్చే శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను తీసుకొని కూడా మీరు స్వామివారి మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఒకరోజు ముందే మీరు వెళ్ళి టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకరు ఎస్ఎస్డి టోకెన్స్ టైమింగ్స్ మార్చారా మేడం, టైమింగ్స్ చెప్పండి అని అడిగారు. ఎస్ఎస్డి అంటే సర్వదర్శనం టోకెన్స్ తిరుపతిలో ఇస్తారు. వాటి టైమింగ్స్ అయితే ఏమీ మార్చలేదండి, యథావిధిగానే ఇస్తున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు అర్ధరాత్రి 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అయితే ఉదయానికల్లా టికెట్స్ అన్నీ అయిపోతాయండి. మీరు ముందు రోజు రాత్రి నుంచి క్యూ లైన్లో ఉండి తీసుకుంటేనే మీకు దర్శనం టికెట్స్ అనేవి దొరుకుతాయి. ఈ ఎస్ఎస్డి టికెట్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.